నమస్కారం, సమాజ్యోతి న్యూస్ కు స్వాగతం. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో టీఎన్జిఓ భవనంలో టీపీసీసీ ఎస్సీ షెల్ శాఖ నూతన చైర్మన్లకు, కార్పొరేషన్లకు మాదిగ సంఘాల నాయకులు రాయికంటి రామదాస్, మాదిగ సింగారెడ్డి పరమేష్ మాదిగ ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. యూపీలో ముజఫర్నగర్లో నీట్ పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థులు వారి తల్లిదండ్రులకు ఉచితంగా తాగునీరు అందించిన ముస్లిం యువకుడు మానవత్వానికి ఆదర్శంగా నిలిచి సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటున్నారు. నల్గొండలోని తెలంగాణ కాలనీలో ఓ ఇంట్లో 4 మృతదేహాలు లభ్యమవడంతో కలకలం రేగింది. ఇది హత్య, ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ను కలిసి రాష్ట్ర అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. ప్రభుత్వ పనితీరుతో ప్రజలు ఆశలు మరింత పెరిగాయని ప్రధాని మోడీ అన్నారు. ఒకప్పుడు రోడ్లు కోరిన ప్రజలు ఇప్పుడు తమ ప్రాంతంలో వందే భారత్ ఎప్పుడు వస్తుందని ప్రశ్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. एक काम हुआ तो लोगों की डिमांड वो उससे भी बेहतर काम. హైదరాబాద్ చంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని ఉప్పుగూడ డివిజన్లో 100 కోట్ల పైగా విలువైన అభివృద్ధి పనులను ఎంఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ అవేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. నల్గొండ పట్టణంలో తెలంగాణ కాలనీలో ఒకే ఇంట్లో 4 మృతదేహాలు లభ్యమవడంతో కలకలం రేగింది. మృతదేహాలు కూలిపోయిన స్థితిలో ఉండగా 4 రోజుల క్రితమే మరణించిన ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. శ్రీరాంపూర్లో 2 కానిస్టేబుల్ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించొద్దని చెప్పడంతో ఏసీబీ కానిస్టేబుల్ రవీందర్ రెడ్డి బ్లూ కోట్ కానిస్టేబుల్ బాలకృష్ణపై దాడి చేశాడని ఆరోపణలు ఉన్నాయి. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. హైదరాబాద్కు గతంలో ఉన్నట్లే సొంత ఏనుగు ఉండాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కె కవిత అన్నారు. ప్రస్తుతం కేరళ నుంచి అద్దెకు తీసుకొస్తున్న ఏనుగులపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కోరుతానని తెలిపారు. अपना एक एलिफेंट होना चाहिए जैसे पहले होता था, तो मैं गवर्नमेंट से यही डिमांड करूंगी कि अपना हाथी हमारे पास होना चाहिए. हाथी खरीद लीजिए, टाइम पे भी मुहर्रम में भी रहेगा, जैसे और जमाने से आ रहा है हुजूर निजाम के टाइम पे भी आता है, जैसे जमाने. షాహీనగర్లో వ్యక్తి పండ్లు ప్యాక్ చేయించుకొని మరో వస్తువులు కొనాలని చెప్పి వ్యాపారం వద్ద నుంచి 200 తీసుకొని పరారయ్యాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటన స్థానిక వ్యాపారులు ఆందోళన కలిగిస్తుంది. జంతర్ మంతర్లో జరుగుతున్న నిరసనలో పాల్గొంటున్న తమకు మొహమ్మద్ భాయ్ ఆహారం, తాగునీరు అందిస్తున్నారని కాకరోజ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ తెలిపారు. ఆయన సేవలను ప్రశంసించారు. सुबह सुबह पकोड़े खिला रहे. अगर मोहम्मद भाई हमारा साथ नहीं देते तो क्या हम 3 दिन तक यहाँ पर बैठ पाते? కామారెడ్డి జిల్లా రాజంపేట సొసైటీలో యూరియా అందుబాటులో లేదని ఆరోపిస్తూ రైతు కమ్మారి వెంకటి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యానికి పాల్పడ్డారు. పోలీసులు తోటి రైతులు అడ్డుకున్నారు. చిక్కడపల్లిలో నిరుద్యోగులు మరోసారి రోడ్డెక్కారు. 5,000 పోస్టులు కాదు 20,000 కానిస్టేబుల్ ఉద్యోగులు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు పలువురిని అదుపులో తీసుకున్నారు. గతంలో కార్యకర్తలను పట్టించుకోలేకపోయామని అంగీకరించిన కేటీఆర్ రానున్న 5 ఏళ్లలో వారి రాజకీయ, ఆర్థిక జీవితాలను మార్చే బాధ్యత తనదేనని ప్రకటించారు. నేను మీకు మాట ఇస్తున్నా, మీ ఆర్థికపరమైన అంశాలు గాని, మీ రాజకీయ పదవులు గాని గతంలో నీట్ పరీక్ష కేంద్రంలో బుర్కా ధరించి వచ్చిన అభ్యర్థిని లోనికి అనుమతించలేదంటూ
వివాదం నెలకొంది. పరీక్ష కంటే తన గుర్తింపు ముఖ్యమని అభ్యర్థి కుల్సుమ్ బానో వ్యాఖ్యానించారు. मैंने तभी इसी हालत में दिया था जिस हालत में मैं खड़ी हूँ. मैंने बुर्का पहना, मैंने दुपट्टा पहना. पहले ये कह रहे हैं कि दुपट्टा के अलावा जाओ. తెలంగాణ ప్రభుత్వం నుంచి ఫుల్ సపోర్ట్. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్లో అన్ని వసతులు ఉండాలి. కేంద్ర మంత్రికి రేవంత్ రెడ్డి రిక్వెస్ట్. ప్రపంచ ప్రఖ్యాత ఏడిఎన్ బార్గ్ రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జరీలో మహర్ష సుచతురుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 2600 ఏళ్ల క్రితమే ప్లాస్టిక్ సర్జరీకి పునాది వేసిన సుచతురుడి సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో అధిక వడ్డీలు వసూలు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్న తండ్రి కొడుకులకు పోలీసులు అరెస్టు చేశారు. అప్పు తీర్చిన తర్వాత కూడా అదనపు వడ్డీ డిమాండ్ చేసి బాధితుడిని వేధిస్తున్నట్లు విచారణలో తేలింది. ఎన్నికల ముందు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం అధికారం వచ్చాక ఒక్క పోలీస్ నియామక ప్రకటన కూడా విడుదల చేయలేదని బీజేపీ ఎమ్మెల్యే అల్లెంటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలతో పాటు ఇతర రాష్ట్రాల పశువుల దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను ఆదిలాబాద్ 2 టౌన్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో 5గురిని అరెస్టు చేసి కారు, సెల్ఫోన్లు, నకిలీ నంబర్ ప్లేట్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రకటన మరియు భాగస్వామ్య అవకాశాల కోసం మీరు మాతో కనెక్ట్ కావాలని చూస్తున్నట్లయితే మీరు ఇక్కడ ఇచ్చిన సమాచారం ప్రకారం మమ్మల్ని సంప్రదించవచ్చు. For more news updates, please subscribe our Samay Jyoti news channel.